ఓకే, ప్రజెంట్ అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని సమాధానం చెప్తారు? ఆఫ్ కోర్స్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అంటే మూవీస్ తీసుకోవచ్చు కదా, పొలిటికల్లోకి ఎందుకు వచ్చారని చాలామంది కామెంట్స్ అన్నారు కదా గతంలో, ఎలా అనిపిస్తుంది? అది ఆయన ఇష్టం, మనం ఏం చెప్పలేం కదా. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? నమ్మకం ఉందా మనకి డెవలప్మెంట్ జరిగింది? డెఫినెట్లీ నమ్మకం ఉంది కాబట్టి ఓటేసాం కదా. మీ ఓటుకి ఎవరేసారు? జనసేనకి, టీడీపీ జనసేన, బట్ టూ కంబైన్ అయినాయి కాబట్టి అఫ్ కోర్స్ టీడీపీ జనసేన ఇద్దరు కేసు. స్టూడెంట్గా మన అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్లో డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు? ఇప్పుడు మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా అమరావతి కూడా అట్లానే ఉంటుంది. మనకి 5 years అట్లానే ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ ఇష్టపడేది మూవీస్లో చూస్తే ఇష్టపడుతున్నారా, ప్రజల్లో ఉండి పొలిటికల్లో ఉంటే ఇష్టపడతారా? రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? చెప్పాలంటే పాలిటిక్స్లో అయితే ఓకే, మూవీస్ నుంచే మేము ఇష్టపడ్డాం కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మూవీస్కే ఇస్తాం. బట్ ఇందులో కూడా ఏమో 5 years ఉంది కదా, చూసిన దాన్ని బట్టి చెప్తాం. ఓకే ఫైన్. పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన క్వాలిటీ అడిగితే ఏమని సమాధానం? నచ్చిన క్వాలిటీ పేషెన్స్. మరి పవన్ కళ్యాణ్ అంటే 12 అయినా కూడా ప్రజలకి దగ్గరలోనే ఉంటున్నారు, ప్రజలకి ఏం కావాలన్నా మాట్లాడుతూనే ఉంటున్నారు కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయిలో లేకపోతేనే మన ప్రజలకు హెల్ప్ చేశాడు. ఒకవేళ ఉంటే ఇంకెంత హెల్ప్ చేస్తారో చెప్పలేము. ఏ లెటర్ నేను చూసారా 12 వరకు ప్రజలకి, నైట్ 12 అయినా కూడా ప్రజలకు దగ్గరలోనే ఉంటున్నాడు, లెటర్లు తీసుకుంటున్నాడు, ఆర్జీలు తీసుకుంటున్నాడు. ఎవరిని చూద్దాం. ద వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జనసేన, జై జనసేన.